వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరి అందరికీ 95 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు పేపర్ వార్త కార్యక్రమంలోని మరి విశేషాలు ఏంటో చూసుకుందాం. ఈరోజు మన ముందు మరి ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఫస్ట్ వెలుగు దినపత్రికలో చూసినట్లయితే మనకి ప్రధానంగా అంటే ఇంకా మా తల్లి బతుకమ్మ పోయిరా అంటూ మరి తీరొక్క పూలతోటి 8 రోజుల నుంచి కూడా ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మరి ఆ యొక్క పండుగ యొక్క మరి విశిష్టతను కూడా ప్రజలందరికీ, ఆడపడుచులందరూ కూడా ఎంతో తెలియచేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి జరుపుకున్నటువంటి 8 రోజులుగా జరుపుకున్నటువంటి ఈ యొక్క బతుకమ్మని ఇంకా చివరి రోజుగా మరి అందరూ కూడా ఆ యొక్క నీటి కొలన్లలో విడిచిపెడుతున్నటువంటి ఆ పూలను చూపిస్తూ కూడా మనకి ఇక్కడ అందరూ కూడా మా తల్లి బతుకమ్మ ఇంకా పోయిరా, మా జీవితాలలో ఎంతో సంతోషాన్ని నింపావు అంటూ కూడా మరి 9వ రోజుతోటి ముగింపు కాబట్టి ఇంకా ఆ యొక్క దృశ్యాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి. అలాగే మరొక దగ్గర కూడా అంత మరి గాంధీ భవన్లో కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ప్రతి ఒక్క ఆడపడుచు కూడా చక్కగా అవన్నీ కూడా బతుకమ్మలను పేర్చుకొని వారంతా కూడా ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, మరి తెలుగు సాంప్రదాయ పద్ధతులన్నింటినీ కూడా తెలియచేస్తూ ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతులన్నింటినీ, సంస్కృతిని అందరికీ కూడా తెలియపరిచే విధంగా మరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఆనందంగా అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా మరి జరుపుకున్నటువంటి బతుకమ్మ పండుగ గురించి మనకి ప్రధానంగా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే ఇవ్వటం జరిగింది. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఆటపాటలతోటి వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు అనే దానికి సంబంధించి మనకి ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా 52 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఫైనల్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకా అలాగే ఈటెల రాజేందర్, ఇంకా ఇతరత్ర మంత్రులు అందరూ కూడా మనకి ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. వారందరికీ సంబంధించి కూడా మనం అంటే అభ్యర్థులు ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. ఇక బరిలో 3 ఎంపీలు 3 ఎమ్మెల్యేలు ఉండబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా బీజేపీకి సంబంధించి 52 సీట్లకైతే బీజేపీ అభ్యర్థులు ఫైనల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కొంత అయితే బీసీలకు చూసుకున్నట్లయితే 19 వరకు ఉండొచ్చు అనేది కూడా ఒక వార్త అయితే మనకి సంచలనంగా ఇచ్చారు. సో అలాగే ఇంకొక వార్త చూస్తే మేడిగడ్డ పిల్లరు 2 ఫీట్లు కుంగింది అంటూ కూడా మనకి ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇంతకుముందే దీని గురించి చెప్పుకున్నాం. ఒక భారీ శబ్దంతో ఒక మరి ఆ యొక్క పిల్లర్ దగ్గర భారీ శబ్దం వచ్చి అది కాస్త కుంగింది అనేది కూడా తెలిసింది. ఎంతో మరి చరిత్రను తిరగరాసేటటువంటి వరద ముంపు సంభవించినప్పుడు కూడా ఆ యొక్క బ్రిడ్జ్ ఎంతో మరి పటిష్టంగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ఒక్కసారిగా ఈ విధంగా పిల్లర్ దగ్గర కొంచెం కుంగడం అనేది ఏంటి, ఆ మేడిగడ్డ పిల్లర్ దగ్గర కొంచెం కుంగడం ఏంటి, ఆ భారీ శబ్దం రావడం ఏంటి, ఇదేదో కావాల్సే జరిగింది, దీని వెనక ఏదో కుట్ర జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి దానిపై ఉన్నటువంటి ఆ యొక్క విచారణ కూడా కొనసాగుతుంది. దానిపై ఇంకా అనేది తెలుస్తూ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇంకా అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆ నీటి శాతాన్ని కూడా దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టినట్లుగా తెలుస్తుంది. 39 గేట్లు కూడా 26 గేట్లు కూడా మరి ఓపెన్ చేసినట్లుగా మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు. సో ఈ రోజు దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా మేడిగడ్డ ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రతిపక్షాలు ఇక్కడ మరి అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే అధికార పార్టీలు ఇలా రకరకాల మరి మ్యాటర్ తోటి మాత్రం మనకి ఇక్కడ మేడిగడ్డ పిల్లర్ అంటే అక్కడ కుంగినటువంటి ఆ యొక్క పిల్లర్కి సంబంధించి మరి 2 ఫీట్ల వరకు కూడా కుంగింది అనే దాని గురించి కూడా మనకి ఎక్కడ ఇచ్చారంటే దిగువకి ఇలా ఒక పక్కకి ఒరిగినట్లుగా తెలుస్తుంది. అప్పటికే రాకపోకలన్నింటినీ కూడా క్లోజ్ చేసేసారు అధికారులు. ఇంకా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. కొన్ని రాకపోకలు, కొన్ని రూట్లను కూడా చేంజ్ చేశారు ఆ వైపుగా వెళ్లకుండా అనేది కూడా. ప్రాణ నష్టం, భారీ నష్టం అయితే జరగకుండా అయితే కాపాడుకోగలిగారు. జస్ట్ కొంచెం శబ్దం రావడంతో ఆ వైపు నుంచి ఎవరు వెళ్ళకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని అయితే తెలుసుకోవచ్చు అనేది మనకి క్లియర్గా చేసి. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే అరేబియాలో తుఫాను చెలరేగుతుంది
జరుగుతుంది. బంగాళాఖాతంలో మరొకటి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక దీంతో మరి ఇతర దేశాలన్నీ కూడా మన దేశానికి కూడా మన దేశం కూడా తీరం వైపుగా ఒకవేళ వస్తే మాత్రం ఏకకాలంలోనే 2 సైక్లోన్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రజలకు వాతావరణ శాఖ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ప్రస్తావించలేదు, కానీ 15th పేజీలో ఇచ్చారు. మెయిన్గా అంటే మనకి అరేబియాలో తుఫాన్ ఉండడం వల్ల, బంగాళాఖాతంలో మరొకటి ఉండడం వల్ల మన దేశానికి కూడా ఈ తీరం ఒకవైపు మళ్ళీ అవకాశం ఉండొచ్చు. ఒకవేళ మళ్ళీతే మాత్రం మనకి కూడా ఇక్కడ ఏకకాలంలోనే 2 సైక్లోన్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉంటే బెటర్ అన్నట్లుగా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఈ యొక్క ఇథనాల్ చిచ్చు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 3 ఊళ్ళ ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అక్కడ లాటరీ ఛార్జ్ కూడా కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 3 ఊర్ల ప్రజలందరూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. పోలీసుల లాటరీ ఛార్జ్ తోటి అక్కడంతా కూడా ఉద్రిక్తత వాతావరణ పరిస్థితి నెలకొంది అంటూ కూడా చాలా మరి ఒక్కొక్కరిని కూడా ప్రతి ఒక్క పోలీసు కూడా లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలని, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక కేటీఆర్కు సంస్కారం లేదు అంటూ అట్లాంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడను నేను అంటూ కూడా జానారెడ్డి చెప్తున్నారు. అసలు కేటీఆర్ అనేటోడికి అసలు సంస్కారమే లేదు, అసలు అట్లాంటి వాడి గురించి మాట్లాడి సమయం వేస్ట్ తప్ప ఇంకొకటి ఏం లేదు. అలాంటి వాళ్ళ పేరు కూడా నేను ఎత్తను, అసలు అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడనంటూ జానారెడ్డి చెప్తున్నారు. అసలు ఏం జరిగిందని కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అయితే అలాగే అదే అట్ ది సేమ్ టైంలో స్పందిస్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్ కూడా. సంస్కారం అనేది అసలు నాకు కాదు, ఫస్ట్ రేవంత్కు నేర్పించు అంటూ కూడా ఇటు మంత్రి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. జానారెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ అంటూ ఇచ్చారు. ఇక ఇటు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు కేటీఆర్కి అసలు సంస్కారం లేదు, అలాంటి వాళ్ళతో నేను మాట్లాడిన జానారెడ్డి అంటే కిషన్ అట్లా. అదే టైంలో కేటీఆర్ కూడా చెప్తున్నారు, సంస్కారం గురించి నాకు కాదు, ఫస్ట్ నీ పక్కన ఉండేటటువంటి రేవంత్ రెడ్డికి సంస్కారం నేర్పించు, అప్పుడు మాట్లాడు అన్నట్లుగా ఆయన కూడా కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటే మనకి ఇచ్చారు. అలాగే ఇక 26న సిఈసి భేటీ అంటూ ఇచ్చారు. అదే రోజు ఫైనల్ లిస్ట్ రిలీజ్ అవుతుంది అంటూ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో నేతల నిర్ణయాలు కూడా కొనసాగుతున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక ఫస్ట్ మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 52 సీట్లకు బీజేపీ ఫైనల్ అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ లిస్టు రిలీజ్ అయింది. ఇక బరిలో 3 ఉన్నారు ఎంపీలు, అలాగే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటూ ఇచ్చారు. బీసీలకు 19, రెడ్డిలకు 12 సీట్లు, అలాగే ఎస్సీలకు 8 సీట్లు, ఎస్టీలకు 6 సీట్లు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. వెలమలకు 5 స్థానాలు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇక మహిళలకు మాత్రం 12 సీట్లు కేటాయించినట్లుగా మాత్రం మనకి క్లియర్గా వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి అరవింద్, అలాగే బోధ్ నుంచి మాత్రం బాపురావు అంటించారు. గజ్వేల్, హుజూరాబాద్ స్థానాల్లో ఈటెల ఉంటారు అంటూ కూడా ఈటెల గురించి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక దుబ్బాక నుంచి రఘునందన్ రావు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక వీరంతా అక్కడ నుంచి పోటీ చేశారంటూ ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ లిస్ట్ను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూస్తే రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేత అంటూ ఇచ్చారు. గోషామహల్ టికెట్ కన్ఫర్మ్ అయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డి, అలాగే ఇంకా సిరిసిల్ల నుంచి మాత్రం రాణి రుద్రమ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఎవరెవరు ఏ ప్రాంతాల నుంచి అంటూ కూడా మనకి ఇవ్వడం. మొదటిగా అంటే బండి సంజయ్ ఎక్కడి నుంచి అనేది మనం చూసినట్లయితే కరీంనగర్ నుంచి మాత్రం బండి సంజయ్, కోరుట్ల నుంచి అరవింద్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా వారి ప్రాంతాలను బట్టి వారు ఎక్కడి నుంచి చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి అనేది కూడా మొత్తం అధిష్టానం ఎవరెవరి బాధ్యతలను వారికి అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఇంకా సో దానికి సంబంధించినటువంటి ఇక మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇంకా 7th పేజీలో కూడా ఇచ్చారు. మెయిన్ అంటే 52 సీట్లకు బీజేపీ అభ్యర్థులంతా కూడా ఫైనల్ అయిపోయారు. అలాగే బీసీలకు ఎన్ని సీట్లు, అలాగే వెలమలకు ఎన్ని సీట్లు, ఎస్సీ ఎస్టీలకు ఎన్ని సీట్లు, ఇంకా మహిళలకు ఎన్ని సీట్లు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్థానాన్ని కూడా మనకి క్లియర్గానే మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మనం చూసుకున్నట్లయితే అయితే మెయిన్ డీటెయిల్స్ అన్నీ ఇంకా 7th ఇచ్చారు. ఇక మరొక వార్త చూసినట్లయితే మేడిగడ్డ పిల్లరు 2 ఫీట్ల వరకు కుంగింది అంటూ మనకి ఇచ్చారు. ప్రాజెక్టుకు పొంచి ఉన్నటువంటి ముప్పు కూడా ఇది అంటూ కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక 2 డేస్ ముందు నుంచే ఇది మ్యాటర్ నడుస్తూ ఉంది. సో అయితే ఈరోజు మనకి దీనికి సంబంధించి ఇచ్చింది చూసుకున్నట్లయితే 20వ నంబర్ పిల్లర్కు
పగుళ్ళు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది అక్కడ అంటూ ఇచ్చారు. 16 నుంచి 21 నంబర్ పిల్లర్ పైన కూడా 16 నుంచి 20 నంబర్కి అయితే అక్కడ ఆల్రెడీ పగుళ్ళు వచ్చేసింది. కానీ 16 నుంచి 21 నంబర్ పిల్లర్స్ వరకు కూడా మొత్తం ప్రమాదమే పొంచి ఉంది. దీని ద్వారా భారీ ప్రాజెక్టుకే ముప్పు కలిగే అవకాశం ఉండొచ్చు, చాలా ప్రమాదాన్ని పొంచి ఉంది. కాబట్టి ఇది చాలా ఇది ఆలోచించదగ్గ విషయం. దీనికి వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా, లేదంటే మాత్రం చాలా ప్రమాదం పొంచి ఉంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, దీనిపై చాలా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. అలాగే బ్యారేజ్కి 2 వైపులా కూడా మొత్తం పోలీసులు బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే అటువైపు ఎవరు వెళ్లకుండా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు అధికారులు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మొత్తం కూడా బ్యారేజ్ చుట్టూ కూడా మొత్తం పోలీస్ పహారాన్ని పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎవ్వరు కూడా ఎటు పరిస్థితిలో కూడా వెళ్లకుండా ఉండడానికి, ఆయా పరిస్థితిని చక్కదిద్దే విధంగా ఉండడానికి అందరినీ కూడా ఎక్కడికక్కడ ఆపినట్లుగా తెలుస్తుంది. ప్రతి దగ్గర కూడా దానిని అది ఎలా ప్రమాదం జరిగింది ఏంటి అనే దానిపై ఆ కోణంలో చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి బయటపడే విధంగా చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరు వెళ్లకుండా రాకపోకలన్నింటినీ కూడా క్లోజ్ చేసేసారు. ఎక్కడికక్కడ ప్రాణ నష్టం జరగకుండా అయితే చూసుకుంటున్నారు. ఒకవేళ ఇది ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రం పెద్ద ప్రమాదమే జరగవచ్చు, ఒకవేళ ప్రాజెక్టుకే ముప్పు తలపెట్టే విధంగా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా అటువైపు ఎవరు వెళ్లకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇంకా ఫౌండేషన్ టైంలోనే రికార్డు కోసం ఇంకా కొంతమంది రికార్డు స్కెచ్ కోసం కొన్ని పనులు కూడా ఆపేసి ఉండొచ్చు అంటూ కూడా అదే కోణంలో కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక అదే ఇంకా ఆ యొక్క కరెక్ట్గా ఆ బేస్మెంట్స్ కానీ ఆ కట్టేటప్పుడు కానీ ఆ స్లాబ్స్ వేసేటప్పుడు కానీ ఆ టైంలోనే కాస్త ఏదో తేడా జరిగింది, అదే ఇప్పుడు ఇంత కొంప ముంచింది అన్నట్లుగా కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూస్తే నిపుణులందరూ కూడా వారి యొక్క ఎంక్వైరీలో మాత్రం చెప్తున్నటువంటి విషయాలు ఇంకా ఎంక్వైరీ తర్వాతే కారణాలన్నీ చెప్తామంటూ కూడా ఈఎన్సీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఇంకా కారణాలన్నీ పూర్తిగా అయితే దీనికి సంబంధించి తెలియరాలేదు, కానీ ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం కూడా దాన్ని పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాతే దీని యొక్క పూర్తి కారణాలను కూడా వెల్లడించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏ ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నాము మేడిగడ్డ పిల్లర్కి సంబంధించి అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ అయింది అంటూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాళేశ్వరంపై కూడా అనుమానాలు ఉన్నాయి. మేడిగడ్డ ఎట్లుంది, ఇంకా కాళేశ్వరం ఎట్లుందో అంటూ దానిపై కూడా మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే బ్యారేజ్ కుంగడానికి కేసీఆర్ అవినీతి కారణం అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అసలు ఆ బ్యారేజ్ కుంగడానికి మొత్తం కూడా విజిలెన్స్ అలాగే దర్యాప్తు జరగాలి, ఖచ్చితంగా విజిలెన్స్ దర్యాప్తు కూడా జరగాలి అంటూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇటు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యారేజ్ మొత్తం కూడా కిషన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం ప్రాజెక్ట్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అంటూ ఆయన చెప్తున్నారు. అసలు ఆ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం అంతా కేసీఆర్ అవినీతి వల్లే జరిగింది, ఖచ్చితంగా అక్కడ విజిలెన్స్ అధికారులు కూడా దర్యాప్తులు చేపట్టాలి అంటున్నారు. ఇంకా అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్పందించారు. కాళేశ్వరం నిషేధిత ప్రాంతంగా మారింది అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అధికారంలోకి రాగానే విచారణ ఖచ్చితంగా జరిపిస్తామంటూ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్పందించారు. అయితే వీరందరూ ఇంకా దీనికి సంబంధించి కొంత విషయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. మెయిన్ అంటే ఎవరి ఆలోచన ఏ విధంగా ఉందనేది మనకి ఒక చిన్న హెడ్లైన్గా ప్రస్తావించేశారు. కానీ మెయిన్ డీటెయిల్స్ అంటే 7th, 6th, 5th పేజెస్లో కూడా ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే మేడిగడ్డ అనే దానికి సంబంధించి ఆ పిల్లర్ కుంగిపోవడంతో 2 ఫీట్ల వరకు కూడా అది కుంగిపోయింది. కాబట్టి ఇంకా ఏమైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మొత్తంగా ఆ ప్రాజెక్ట్ అంతా ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇప్పటికే అన్ని చర్యలు కూడా కొనసాగిస్తున్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక కాళేశ్వరంపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు ఇది ఆసరాగా తీసుకొని ఇంకా ఇప్పుడు కాళేశ్వరంపై కూడా కొన్ని డౌట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంటుంది. సో అలాగే మరొక వార్త మనం చూసి ఇథనాల్ చిచ్చు అంటూ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 3 ఊర్ల ప్రజలంతా ఆందోళన చేస్తున్నారు. పోలీసుల లాఠీ చార్జితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ ట్యాంకర్ను అడ్డుకున్నటువంటి గ్రామస్తులు, ప్రజలపై పోలీసులు అలాగే
ప్రజలపై పోలీసుల యొక్క ప్రతాపం అంతా కూడా చూపించారు అంటూ ఇచ్చారు. నలుగురికి చాలా వరకు గాయాలు అయ్యాయి. ఇంకా కొంతమంది పరిస్థితి కూడా అక్కడ గాయాలు తిరగబడిన ప్రజలు కూడా ఉన్నారు. ఆ ప్రజల్ని ఇంకా లాఠీ చార్జ్ ఎక్కువగా చేశారు. వారికి ఎక్కువగా గాయాలు కూడా అయ్యాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పోలీసు వాహనాలకు నిప్పు పెట్టినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ప్రజలు ఉక్రోషం తట్టుకోలేని ప్రజలు కొంతమంది అక్కడ ఉన్నటువంటి పోలీసు వాహనాలకు కూడా నిప్పు పెట్టేశారు. ఆ నిప్పుతోటి ఆ యొక్క పోలీసు వాహనాలన్నీ కాలి బూడిదైపోతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తం కూడా అక్కడ గందరగోళ వాతావరణం తలపించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఇక పోలీసులు మొత్తం ఇంకా భరించలేని పరిస్థితిలో, ప్రజలు కంట్రోల్ అవ్వని పరిస్థితిలో చివరికి లాఠీ చార్జ్ చేసేదాకా వచ్చింది. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకర్లను కావచ్చు, వెళ్ళే వాటిని కావచ్చు, అన్నింటినీ కూడా ఆపేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ చిచ్చు చెలరేగింది అనేది మనకి అక్కడ ఇచ్చారు. ఇక అలాగే తిరగబడిన జనం పోలీసు వాహనాలకు నిప్పి పెట్టారు. అలాగే సిఐ, ఎస్ఐ సహా 9 కానిస్టేబుల్పై కూడా ప్రజలంతా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. దాంతోనే ఇంకా నారాయణపేట జిల్లాకు నారాయణపేట జిల్లా నుంచి చిత్తూరుకు అక్కడ వరకు కూడా మొత్తం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరి కొందరిని గాయాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 5th పేజీలో ఇచ్చారు, చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే కేటీఆర్కు సంస్కారం లేదు, అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడను అంటూ జానారెడ్డి చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన ఏం చెప్తున్నారు అనేది చూస్తే, మంత్రి కేటీఆర్కి అసలు సంస్కారమే లేదని, అలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా నేను మాట్లాడను అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు అంటూ కూడా రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ సంస్కారహీనంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఆయన ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీని కూడా ఆయన యాత్ర చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు, రాహుల్ ఇంకా నువ్వు దోశలు వేయడం, ఇడ్లీలు వేయడం చాలా బాగా నేర్చుకో, అంతకు మించి నువ్వు ఇంకా వేరే ఏమి చేయలేవు అంటూ కూడా మరి కేటీఆర్ కౌంటర్ ఇచ్చి కేటీఆర్ ఎద్దేవా చేస్తూ మాట్లాడినప్పుడు ఇప్పుడు దానికి సంబంధించి అసలు కేటీఆర్కి సంస్కారమే లేదు అంటూ జానారెడ్డి కూడా స్పందించి ఫైర్ అయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడుకునే అవసరం కూడా లేదు అంటూ కూడా జానారెడ్డి ఎంతో ఫైర్ అయ్యారు. ఇక ఆయన హైదరాబాద్లోని తన నివాసంలోనే మొత్తం కూడా ఆయన మీడియాతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే అదే టైంలోని ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. సంస్కారం నాకు కాదు, రేవంత్కు నేర్పించు అంటూ జానారెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ అంటూ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సంస్కారం నేర్చుకోవాల్సినంత పరిస్థితి మాకు పట్టలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇక చాలా ఫైర్ అయ్యారు, ఆయన కూడా అంటూ ఇచ్చారు. రాహుల్ గాంధీపై సంస్కారం లేకుండా నేనేం మాట్లాడాను అంటున్నారు అంటూ జానారెడ్డిని కామెంట్ చేశారు. అసలు నేనేం మాట్లాడాను, ఆయన అంత కామెంట్ ఏం చేశాను నేను అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఫస్ట్ మీరు మీ పక్కన ఉండేటటువంటి రేవంత్ రెడ్డికి సంస్కారం నేర్పించుకోండి అంటూ కూడా ఆయన కూడా మంత్రి కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ ఇచ్చారు. సో గమనించవచ్చు. మొత్తంగా అయితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అనేది గమనించవచ్చు. సో అలాగే 26న సిఈసి భేటీ కాబోతుంది. అదే రోజు ఫైనలిస్ట్ రిలీజ్ చేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలోని నేతలంతా కూడా కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితిని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి మొదటిగా అంటే ఇంకా కేసీఆర్తో ఈటెల డి అంటే అనేది మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త. ఇంకా అలాగే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఊరు వాడ బతుకమ్మాయే అంటూ బతుకమ్మలు ఊరు వాడ అంతా కూడా బతుకమ్మలు అయిపోయి బతుకమ్మలు ఆడుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు అంటూ కూడా రేవంత్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మొత్తం కూడా కుటుంబ పార్టీ కాబట్టి కాంగ్రెస్ మాత్రం అలా కాదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే అనేక మంది నేతలకు అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెసే అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా చూసినట్టయితే అంబర్పేటలో సీటు నాది అంటూ కూడా చెప్తున్నారు. ఎవరు ఏంటి అనేది కూడా చూద్దాం. జైల్లో లేను, మీ అందరి గుండెల్లో ఉన్నా అంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. విధ్వంస పాలన అంతం చేయాలని సంకల్పంతో నేను ఉన్నాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఎవరు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే సో ఫస్ట్ మనం డీటెయిల్స్ చూసినట్లయితే నాడి పట్టండి ఓట్లు రాబట్టండి అంటూ ఇక్కడ కేటీఆర్ చెప్తున్నారు. సో ఎవరి నాడి పట్టాలి, ఓట్లు ఎలా రాబట్టాలి అనే దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూసినట్లయితే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలొద్దు అంటూ కూడా ప్రజల నాడి పట్టుకొని వారి ఓట్లు దండుకోండి అంటూ కూడా చెప్తున్నారు. పార్టీ మేనిఫెస్టో ప్రచారంలోని ఇప్పటికే వెనుక పార్టీలో ఉన్నటువంటి
మేనిఫెస్టో రిలీజ్ చేయడంలో ఇప్పటికే వెనకబడి ఉన్నాం. కాబట్టి ప్రజల నాడి ఏంటో తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. దాన్ని బట్టి మనం అందరం కూడా ఓట్లు రాబట్టుకోవాల్సిన పరిస్థితి మనకుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే మేనిఫెస్టో ప్రచారం చేయడంలో వెనకబడ్డాం, ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్ వెళ్తోంది. కానీ మనం 10 ఏళ్లలో చేసింది ఏంటో చెప్తాం, ఏదో చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ అలా కాదు, మనం ఇప్పటి వరకు ఏం చేసామో ప్రజల్లో చెప్పుకుంటూ వెళదాం అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే సోషల్ మీడియాను బాగా వాడుకుందామంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా బీఆర్ఎస్ నియోజకవర్గం వార్ రూమ్ అంటూ కూడా ఇచ్చారు. ఇన్ఛార్జీలతోటి కేటీఆర్ హరీష్ అంటూ ఇచ్చారు. ఇక కేసీఆర్కు పెన్నం పెట్టాలంటున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక అన్నప్పుడు కూడా జానా సంస్కారం ఏమైంది అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్కు పెన్నం పెట్టాలి అన్నప్పుడు జానా సంస్కారం ఏమైంది? మరి కేటీఆర్ ఒకప్పుడు కేసీఆర్కి పెన్నం పెట్టాలి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు కదా, మరి అప్పుడు జానారెడ్డికి సంస్కారం లేదా, ఎందుకలా అంటున్నావు రేవంత్ రెడ్డి అని అడగలేకపోయారు. మరి ఇప్పుడు నేనేదో అన్నానని చెప్పేసి కేటీఆర్కి సంస్కారం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు జానారెడ్డి అంటూ కూడా మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల రణరంగం నుంచి కిషన్ రెడ్డి కూడా పారిపోయారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అలాగే కేటీఆర్కు అసలు సంస్కారమే లేదు అంటూ కూడా ఇక్కడ రాహుల్పై అధిష్టానం మాట్లాడారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా విమర్శించారు కేటీఆర్ని అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక జంట తుఫాన్లు వచ్చేస్తున్నాయి, జర భద్రంగా ఉండాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బంగాళాఖాతంలోని హమూన్ అనేది అరేబియా సముద్రంలోకి తేజ్ అనేది వచ్చింది. రెండు కూడా వచ్చాయంటే మాత్రం చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 11th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక హుజూర్బాద్తో పాటు గజ్వేల్ నుంచి పోటీ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు ఏంటి అనేది చూసినట్లయితే చూద్దాం. ఇక్కడ మనకి కిషన్ రెడ్డి మినహా 3 బీజేపీ ఎంపీలు బరిలో దిగుతున్నారు. 52 మందితోటి చీఫ్ తొలి జాబితా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఇక పోటీకి దిగువ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా మరి పోటీకి అందరూ కూడా దిగి పార్టీలో ఉన్నటువంటి నేతలు అందరూ కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇంకా కిషన్ రెడ్డి అలాగే లక్ష్మణ్ అందరూ కూడా ఇంకా పార్టీలో నుంచి ఇంకా బరిలోకి దిగి మొదలు పెడుతున్నారు అంత ప్రచారం అంటూ కూడా ఇచ్చారు. ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 2nd పేజీలో కూడా గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే అధిష్టానం ఆదేశిస్తేనే అసెంబ్లీకి పోటీ చేస్తా అంటూ ఇక్కడ మరొక వార్త ఇచ్చారు మనకి. సో చూద్దాం. ఇంకా జనసేనతోటి ప్రాథమిక చర్చలు జరిగాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణ నాణ్యతపై కూడా దర్యాప్తు జరపాలి అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇంకా దానికి సంబంధించి కూడా మనకి డీటెయిల్ అయితే ఏమి ఇవ్వలేదు. సో ఫస్ట్ ప్రధాన వార్తగా అయితే ప్రస్తావించారు. గజ్వేల్ పోరు గరంగా ఉంది అంటూ ఈటెల కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం దానికి సంబంధించి. నియోజకవర్గంలోని ఈటెలతోటి 30 ఏళ్ల బంధం ఉంది. 1994 నుంచి ఇక్కడ పార్టీ వ్యాపారం అలాగే పౌల్ట్రీ వ్యాపారం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పార్టీలో కొనసాగుతున్న పౌల్ట్రీ వ్యాపారాలు అన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. ఆ ప్రాంతంతో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక స్థానిక ప్రజలతోటి సత్సంబంధాలు కూడా నాకు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నట్లు చెప్తున్నారు. ఆసక్తికరంగా ఉన్నటువంటి కేసీఆర్ అలాగే ఈటెల పోరు అంటూ కూడా ఇచ్చారు. ఇద్దరిది కూడా ఆ ప్రాంతంతో ఉన్నటువంటి బంధం అంటూ చెప్తున్నారు. సో మొత్తంగా అయితే ఇద్దరు చాలా పోటాపోటీగానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇద్దరికి కూడా ప్రాంతంతో అనుబంధమే ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఏం జరుగుతుంది అనేది అయితే మనం గమనించినట్లయితే అక్కడ నుంచి ఈటెల వర్సెస్ కేసీఆర్ వర్సెస్ ఈటెల అన్నట్లుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక అలాగే సస్పెన్షన్ ఎత్తివేత మరి రాజాసింగ్కు గోషామహల్ సీటు అంటూ ఇచ్చారు. 12 మంది మహిళలకు చోటు దక్కింది. కేటీఆర్పై రాణి రుద్రమ పోటీ చేయబోతున్నారు అంటూ ఇచ్చారు. మహబూబ్ నగర్ గద్వాల్లోని డీకే అరుణ జితేందర్ నిరీక్షణ అంటూ ఉంది. జితేందర్కు నిరీక్షణ అంటూ ఇచ్చారు. అలాగే పోటీ చేయబోతున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా అలాగే వివేక్ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. వీరిలో ఎవరు అనేది కూడా ఇంకా క్వశ్చన్ మార్క్తోనే ఉంది. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవని చెప్పేసి అభిప్రాయం కూడా కొంత అయితే ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే
బయట నుంచి వచ్చి చేరినటువంటి నేతలకు తొలి జాబితాలోని పెద్దపీట వేస్తూ ఉన్నాం. అలాగే ఈ అభ్యర్థులతోటి గెలుపు కష్టమే కాబట్టి పార్టీ నేతలో తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈటెలను ఇరికించేందుకు కిషన్ రెడ్డి తప్పుకోనున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎవరిని దించాలనుకుంటున్నారు, ఎవరికి ఆపోజిట్గా పోటీ చేయబోతున్నారు అంటూ పార్టీలో ఉన్న వాళ్ళే ఒక్కొక్కరుగా మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు మనం గమనించవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ రోజైతే మనం ఏ పేపర్లో చూసినా కూడా మొత్తంగా అయితే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ కావచ్చు, ఎంగిలిపూల బతుకమ్మ, ఇలా బతుకమ్మ గురించి ఇంకా మనకి ప్రతి పేపర్లో కూడా ఎక్కువగా ఇచ్చారు. అలాగే ఇంకా పార్టీలతోటి ఇంకా అన్నీ కూడా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం, అలాగే ఇంకా కేటీఆర్పై జానారెడ్డిపై కేటీఆర్ ఇలా అన్ని విమర్శలు చేసుకోవటం, ఇంకా మొత్తంగా ఇంకా అన్ని చోట్ల నుంచి కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి ఎలా పోటీ చేయబోతున్నారు అనేది మొత్తం కూడా మనకి ఈరోజు క్లియర్గా ఇచ్చారు. సో మనం ఇంకా మెయిన్ ఈరోజు అంటే ఎక్కువగా అంటే మేడిగడ్డ పిల్లర్ గురించి అక్కడంతా మరి కొనసాగుతున్నటువంటి చర్యల గురించి ఎక్కువగా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.